కార్తీక్ చెప్పింది నిజమే. అది బెడ్ మీద పడుకుంది, వీడు సోఫాలో పడుకున్నాడు. కాసేపట్లో ఫ్యాన్ ఊడి అహల్య కడుపు మీద పడుతుంది. కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే పోతుంది. నా మనవడు నా రక్తం క్షేమంగా ఉంటారు. దాని చావు కేక విన్నాక మళ్ళీ వస్తాను. అహల్య గారు, ఏంటండి నిద్ర పట్టట్లేదా? ఫ్యాన్ గాలి సరిపోవట్లేదండి, గాలి కూడా వేడిగా వస్తుంది. ఉండండి, ఏసీ ఒకసారి చెక్ చేస్తాను. నీకన్నీ మీ అయ్య పోలికలే వచ్చాయి. టైం కాని టైంలో అవి కావాలి ఇవి కావాలని అడుగుతావు. పడుకోకుండా ఈ టైంలో ఏం చేస్తున్నావురా? ఏసీ పనిచేయట్లేదక్క, ఫ్యాన్ గాలి కూడా వేడిగా వస్తుంది. అహల్యకేమో నిద్ర పట్టట్లేదంట, అందుకే ఏసీ రిపేర్ చేద్దామని చూస్తున్నాను. రిపేర్ అవుతుందా? ఏమో అక్క, తెలీదు. ఏదో పెద్ద ప్రాబ్లంలానే ఉంది. రేపు ఎలక్ట్రీషియన్ని పిలిపించి చూపించాలి. పదరా బుజ్జి, మనం వెళ్ళి లగేజ్ తీసుకొని పైకి వద్దాం. వీళ్ళు కిందకి వెళ్తారు. అక్క, అదేంటక్క మీరు పైకి రావడం ఎందుకు? ఎలాగూ కాసేపు ఆగితే నువ్వే మా రూమ్ దగ్గరకు వచ్చి తలుపు తట్టి నిద్రపోతున్న మమ్మల్ని లేపి, అక్క మా రూమ్ లో ఏసీ రావడం లేదు, మా ఆవిడ అసలే ఒట్టి మనిషి కూడా కాదు, కడుపుతో ఉంది, తను నిద్రపోటకు ఇబ్బంది పడుతుంది, తను నిద్రపోకపోతే కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, ప్లీజ్ దయచేసి ఏమీ అనుకోకుండా పైకి రండి అని పిలుస్తావు.